1975లో నాకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. అదే సమయంలో వేరే కంపెనీలో కూడా ఉద్యోగ అవకాశం వచ్చింది. ఎందులో చేరాలో తేల్చుకోలేక స్వామి సన్నిధికి వెళ్ళాను. ఇన్ని రోజులు బ్యాంక్‌లో ఉద్యోగం కావాలని స్వామిని కోరుకున్నావు. ఇప్పుడు ఆ ఉద్యోగం వస్తే ఇంకా ఎందులో చేరాలని ఆలోచిస్తున్నావు. వెళ్ళి బ్యాంక్‌లో చేరు అన్నారు స్వామి. బ్యాంక్ ఉద్యోగం చండీగఢ్‌లోనట. అందుకే ఆలోచిస్తున్నాను స్వామి అన్నాను. ఓ ఢిల్లీలోనే కదా, తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వు. నేను మార్చిలో ఢిల్లీ వస్తున్నాను. అప్పుడు వచ్చి నన్ను కలుసుకో అన్నారు స్వామి. నేను చండీగఢ్ అంటే స్వామి ఢిల్లీ అంటారేమిటి అనుకున్నాను. నేను ఫిబ్రవరి నెలలో బ్యాంక్లో చేరాను. మొదటి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ సమయంలో ఢిల్లీ హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్న ఆఫీసర్ రాజీనామా చేయడంతో అతని స్థానంలో నాకు పోస్టింగ్ ఇచ్చి వేరొకరిని చండీగఢ్కి పంపించారు. ఢిల్లీలోనే కదా అని స్వామి అన్నందుకు నాకు ఢిల్లీలోనే ఉద్యోగం ఖాయమైంది. సత్యమైన మాట సాయి మాట అని నాకు మరోమారు రుజువైంది. చెప్పినట్టుగానే స్వామి మార్చి నెలలో ఢిల్లీకి విచ్చేశారు. సువిశాలమైన తల్కటోరా గార్డెన్స్ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటైంది. నేను భజన గాయకుడిగా ముందు వరుసలో కూర్చున్నప్పుడు స్వామి నా దగ్గరికి వచ్చి ఉద్యోగం ఎలా ఉంది అని పలకరించి ఆశీర్వదించారు. 1978లో స్వామి మళ్ళీ ఢిల్లీ వచ్చినప్పుడు తల్కటోరా గార్డెన్స్లో జరిగిన మహాసభకు లక్షలాది మంది హాజరయ్యారు. నా భార్య ఆడవాళ్ల మధ్య ఎక్కడో కూర్చుంది. స్వామి కారు దిగి తమ కోసం పరిచిన తివాచీపై నడుస్తూ ఒకచోట ఆగారు. అక్కడ ఆడవాళ్ల మధ్య నుంచి దారి చేసుకుని నడుచుకుంటూ నేరుగా నా భార్య వద్దకు వెళ్ళి, నువ్వు పురుషోత్తం కూతురివి కదూ అని పలకరించి కొద్దిసేపు ఆమెతో మాట్లాడి స్టేజ్ వైపు వెళ్ళారు. 1968లో మా వివాహమైన తర్వాత స్వామి నా భార్యను చూడడం అదే మొదటిసారి. 10 ఏళ్ల తర్వాత అంతమందిలో ఎక్కడో కూర్చున్న తన వద్దకు దారి చేసుకుని మరీ వచ్చి స్వామి ఆశీస్సులు అందించడం ఆమెకు అపురూపమైన అనుభవం.